తెలంగాణ పైన లోక్సభలో ఆమోదం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోద ముద్ర లభించింది. దీనికి సంబంధించిన 60 సంవత్సరాలు జరుగుతున్న సామాజిక సంఘర్షణ సామాజిక ఉద్యమాలు ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమం పార్లమెంట్లో మెట్టెక్కి బయటికి వచ్చింది. ఇక కొద్ది 2-3 రోజుల్లో అధికారిక ముద్ర రాజముద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన రాబోతున్నది. ఈ సందర్భంగా ఈ గడిచిన 50-60 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలు వాటి నేపథ్యాలు అదేవిధంగా రాజకీయ పార్టీలు వాటి ప్రమేయాలు ప్రజా ఆకాంక్షలను చట్టసభలు ఏ విధంగా చూసినాయి సుదీర్ఘ కాలం తర్వాత ఆమోద ముద్ర రావడానికన్నా వెనుక ముందున్న కారణాలు ముందు ఏం జరగబోతున్నది ఈ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్న తర్వాత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా జరిగిన ఏమేమి ఉన్నాయి దానిపైన మాట్లాడదాం. మన దగ్గర చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు గుడ్ ఈవినింగ్ సార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వాస్తవానికి ఒక కీలక ఘట్టంగా ఒక చారిత్రక ఘట్టంగా చూడాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు తెలంగాణ సమాజానికి లేదా ఈ ఉద్యమంలో పాల్గొన్న యువకులు కానీ పార్టీలు కానీ సంఘాలు సంస్థలు వ్యక్తులు శక్తులు అందరికీ మీరు ఏం చెప్తారు సార్? ముందు కృతజ్ఞతలు అయితే చెప్తానండి, ధన్యవాదాలు చెప్తాం, అదేవిధంగా శుభాకాంక్షలు కూడా చెప్తాం. భారతదేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఇంత ఘన విజయం సాధించినటువంటి అంటే ఒక నెత్తురు చుక్క చిందకుండా ప్రజలు బలిదానాలు చేసుకుని ఉండొచ్చు, విద్యార్థులు చనిపోయి ఉండొచ్చు, కానీ హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో ఒక చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవడం అనేటువంటిది నాకు తెలిసి ఒక ప్రజా ఉద్యమం సాధించిన విజయం తెలంగాణలో మాత్రమే జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ఈ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కళని సాకారం చేసినటువంటి విద్యార్థులనండి లేదా యువకులు ఉద్యోగస్తులు వీటన్నిటికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా ప్రధానంగా ఇవాళ బిల్లుని గట్టెక్కించినందుకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో అది శాసనసభ అయినా చట్టసభలు ఏవైనా కూడా పార్లమెంట్ అయినా కూడా ప్రజల ఆకాంక్షలకి ప్రజాస్వామ్యయుతమైనటువంటి రీతిలో వస్తున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కోరికలకి ఆకాంక్షలకి అద్దం పట్టేటువంటి వేదికలుగా ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేర్చేటువంటి దిశగా మాత్రమే అవి పనిచేయాలి. చాలా రోజుల తర్వాత భారత పార్లమెంటు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేటువంటి రీతిలో ఉన్నటువంటి ఒక బిల్లుని ఆమోదించింది. ఈ ఆమోదం ద్వారా దాదాపు ఒక 60 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని చెరిపేసేటువంటి ప్రయత్నం చేసింది. కనీసం ఈ ప్రజల్లో కోట్లాది మంది ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల పార్లమెంటరీ వ్యవస్థ పట్ల ఒక విశ్వాసాన్ని ఇనుమడింపజేసేటువంటి విధమైనటువంటి చర్యని తీసుకుంది. కాబట్టి ఈ విజయానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ తెలంగాణ ఈ 50-60 సంవత్సరాల ఉద్యమాన్ని చూస్తే కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ లేదా 69 లక్షల ఉద్యమం కానీ తెలంగాణలో పోరాటం ఉన్నది, ఆవేశం ఉన్నది, ఆవేదన ఉన్నది, ఆక్రోశం ఉన్నది, దుఃఖం బాధ అన్నీ ఉన్నాయి. కానీ రిజల్ట్ తీసుకోదు అని చాలామంది చరిత్రకారులు అక్కడక్కడ కొన్ని కొటేషన్లు కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి భిన్నంగా జరిగిన దీన్ని అంటే ఇంతటి విజయం రావడానికి అంటే జరిగిన సామాజిక మార్పులు కానీ లేదా రాజకీయంగా వచ్చిన మార్పులు కానీ అవి అంత బలంగా దీన్ని ఫోర్స్ చేసిన ఇటువైపు రావడానికి. అంటే ప్రపంచ చరిత్రలో ఉద్యమాలకు సంబంధించి ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనైనా సరే రైతాంగ ఉద్యమాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఎవరైనా చదువుకుంటే దానిలో ప్రధానంగా తెలంగాణ రైతాంగ పోరాటాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలని చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైతులు సమీకరణ జరిగి రైతులు ఒక సంఘంగా ఏర్పడి సంఘటితంగా మారి రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అనేటువంటిది రైతాంగం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అనేటువంటిది ఒక తెలంగాణలో మాత్రమే జరిగింది. ఆ తర్వాత నూతన వ్యవసాయ విప్లవం అనేది భారతదేశం అంతటా విస్తరిస్తున్నటువంటి క్రమంలో నిజానికి మొదలు శ్రీకాకుళం నుంచి మొదలై తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ కాలం వర్ధిల్లింది, ఎక్కువ విజయాలను సాధించింది. కానీ సమస్య ఏమిటంటే ఈ ఉద్యమాలు దాదాపు 3 దశల్లో జరిగినటువంటి ఉద్యమాలు ఏవి కూడా ఆశించినటువంటి లక్ష్యాన్ని చేరలేదు. నిజానికి మొదటి తెలంగాణ రైతాంగ పోరాటం ఏదైతే ఉందో ఆ రైతాంగ ఉద్యమం అనేటువంటిది కనుక విజయం సాధించి ఉంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి భారతదేశం కూడా కాదు, నిజానికి నైజాం రాష్ట్రం అనేటువంటిది ఉన్నటువంటి కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ఆవిర్భవించి రష్యా ప్రేరణతోటి రష్యాలో వచ్చినటువంటి సోవియట్ యూనియన్లో వచ్చినటువంటి విప్లవ స్ఫూర్తితోటి ఇక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మొదటి ఏసియాలోనే ఒక మొదటి కమ్యూనిస్ట్ దేశంగా ఇక్కడ మారేటువంటి చైనా కంటే ముందే ఇక్కడ కమ్యూనిస్ట్ రాజ్యంగా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఒక దేశంగానే మారేటువంటి పరిస్థితి ఉండేది. ఇది నెహ్రూ లాంటి వాళ్ళు ఒక ప్రమాదంగా భావించినారు.
భారతదేశంలో ఒక కమ్యూనిస్ట్ దేశం ఎందుకు అనేటువంటి ఒక భయంలోకి లోనై ఆయన రష్యా పాలకులను శరణుజొచ్చి ఇక్కడి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విరమించవలసిందిగా అక్కడి నుంచి ఆదేశాలు తీసుకొచ్చుకున్నాడు. అట్లా మొదటి రైతాంగ పోరాటం ఏదైతే ఉన్నదో అది ఆ రకంగా నిజానికి ఆశించినటువంటి లక్ష్యాన్ని జరగకుండానే ఆగిపోయింది. తర్వాత మనకి తెలంగాణ అనేటువంటిది స్వతంత్ర రాజ్యమైంది. ఆ స్వతంత్ర రాజ్యం మిలిటరీ కాలం దీనిలో ఉంది. ఆ మిలిటరీలో నుంచి భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ తర్వాత ఆ మిలిటరీని వాడుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళకి మళ్ళీ మొదటి తెలంగాణ విద్యార్థి ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు హైదరాబాద్లో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు 390 మంది ప్రాణాలు ఒడ్డి పోరాడినారు. ఎందుకు ప్రాణాలు ఒడ్డి పోరాడినారంటే ఇప్పట్లాగా ఆత్మహత్యలో లేకపోతే ఇంకొకటో కాకుండా పూర్తిగా పోలీసు కాల్పుల్లో పోలీసుల మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఒక సీమాంధ్ర పాలకుడి నిరంకుశత్వంతో కూడుకున్నటువంటి తుపాకీ గుళ్లకు బలైపోయి వాళ్ళ లక్ష్యం నెరవేరకుండానే అప్పుడు ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉండింది. ఆ ప్రత్యేక తెలంగాణ కోసమే ఈ పోరాటం జరిగింది. ఆ ప్రత్యేక తెలంగాణ అని రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కాల్చి చంపేయాలన్నటువంటి ఆదేశాలని అప్పుడున్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వం, బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో 397 మంది విద్యార్థులు, యువకులు, మామూలు సాధారణ ప్రజలు, చిన్న చిన్న పిల్లలు కూడా అని చూడకుండా అట్లా కాల్చి చంపినటువంటి ఘటనలు ఇక్కడ జరిగినాయి. ఆ ఉద్యమం ఆ రకంగా అణచివేతకు గురైంది. తరువాత నిజానికి ఆ ఉద్యమంలోంచే మనం కొంచెము ఈ చారిత్రక ఘట్టాలని కనుక మనం ఒకసారి గమనిస్తే ఆ ఉద్యమం ఎప్పుడైతే విఫలమైందో దాంట్లోంచే మళ్ళీ రైతాంగ విప్లవాలు అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో వచ్చినాయి. మీరు 69లో ఉద్యమం అనేటువంటిది అణచివేతకు గురైతే 69-70లో మళ్ళీ శ్రీకాకుళం ఉద్యమ స్ఫూర్తితోటి ఉత్తర తెలంగాణ మొత్తం ఒక నక్సలైట్ ఉద్యమం కింద, రైతు కూలీ ఉద్యమాల కింద అవన్నీ వచ్చినాయి. అంటే కేవలం మన ప్రాంత విముక్తే కాదు, పీడిత వర్గ విముక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం దాని నుంచి వచ్చినాయి. మనం మొన్నటిదాకా కిషన్జీ అని చెప్పుకున్నటువంటి ఆయన ఇటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తే. సో ఇట్లా చాలామంది యువకులు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మొదటి విద్యార్థి ఉద్యమం విఫలమైందో దాంట్లోంచి సాయుధ పోరాటంలోకి వెళ్ళినాం. అది కూడా అనేక ఒత్తిళ్లకు, అనేక అణచివేతలకు గురైంది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టం ఏమిటంటే సజీవంగా ఏదో ఒక రూపంలో దాదాపు 60 సంవత్సరాలు ఉద్యమ చైతన్యంతో ఉన్నటువంటి తెలంగాణ ఒక పక్కా వ్యూహంతో ప్రత్యేక తెలంగాణ మలివిడత అనేది అంటున్నారో ఈ మలివిడత ఉద్యమం అనేది ఒక పక్కా వ్యూహంతో మొదలైంది. ఈ పక్కా వ్యూహంతో మొదలైనటువంటి ఉద్యమం హింసకు తావు లేకుండా, ఎటువంటి ప్రతీకారాలకు తావు లేకుండా, ఎటువంటి అలజడికి తావు లేకుండా ఒక స్పష్టమైనటువంటి పొలిటికల్ ఎజెండాని అన్ని రాజకీయ పార్టీల ముందు 69కి భిన్నంగా పూర్తి భిన్నంగా అన్ని రాజకీయ పార్టీల ముందు ఈ ఎజెండాను ఉంచింది. దీనిలో మనం టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కృషిని చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక వ్యూహం అనండి, లేకపోతే లాబింగ్ అనండి, లేదా ఆయనకున్నటువంటి రాజకీయ ఇదనండి, ఒక ఎజెండా, ఒక విజన్ తోటి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత మొదట్లో కాంగ్రెస్ పార్టీని తనకు అనుకూలంగా మార్చుకోగలిగినాడు, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీని మార్చుకోగలిగినాడు. తర్వాత బీజేపీ లాంటి పార్టీ జై తెలంగాణ అనేటట్టుగా పూర్తి స్థాయి జేఏసీలో కలిసి పనిచేసేటట్టుగా చేసుకోవాలి. చివరికి కరుడు కట్టినటువంటి కమ్యూనిస్టులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా సిపిఐ లాంటి పార్టీని తనకు అనుకూలంగా సమైక్యవాదం ఒక విస్తృతమైనటువంటి రాజకీయ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి పొలిటికల్ లాబింగ్ ద్వారా లేదా పొలిటికల్ ఎజెండా ద్వారా, కేవలం లాబింగ్ ద్వారా తెలంగాణ వచ్చిందంటే నేను ఒప్పుకోను. దీనికి అనుసంధానం చేస్తూ ఇంకొక ప్రధానమైనటువంటి ఘట్టం తెలంగాణ ఉద్యమంలో జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో అది పొలిటికల్ జేఏసీ ఏర్పడడం కోదండరాం నాయకత్వంలో. ఈ రెండు ప్రధానమైనటువంటి భూమికను పోషించడమే కాకుండా తెలంగాణ ప్రజల చిరకాలమైనటువంటి కోరికైనటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాపనకి ఈ ఉద్యమాన్ని 10 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు నిలబెట్టి ఇవాళ 12 సంవత్సరాల్లో తెలంగాణ కళను సాకారం చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విజయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘంగా నడిచినటువంటి పోరాటం ఇంత స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిణామం జరగదు. కానీ సార్ ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా కార్పొరేటివ్ పోటీ ప్రపంచం చాలా బలంగా విస్తరిస్తున్న క్రమం ఇది. ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ లేకపోయినప్పటికీ కూడా యువకులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావడానికి ఒకవైపున ఒక ప్రవాహం వెళ్ళిపోతుంది కార్పొరేట్ ప్రపంచంలో. కానీ తెలంగాణ వరకు వచ్చేవరకల్లా ఈ పీఠభూమి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా ఫిరోషియస్గా యువకులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడం.
అంటే తెలంగాణ ఈ దశ ఉద్యమంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే ప్రజల్లో ఎవరి అంతస్తు, ఎవరి స్థాయి, ఎవరి హోదా అనేటువంటిది మర్చిపోయినారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ మధ్యాహ్నం 12-11:30 గంటలకి నాకు బెంగళూరు నుంచి విశ్వేశ్వర్ అనేటువంటి ఒక మిత్రుడు SMS పెట్టినాడు. విశ్వేశ్వర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణలో పుట్టి, కరీంనగర్ జిల్లాలో పుట్టి, బెంగళూరులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇండియాకు ఈ యునిఐడి తయారు చేసినటువంటి, ఆధార్ కార్డు తయారు చేసినటువంటి ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన పెట్టినటువంటి మెసేజ్ నాకు చాలా అలజడిగా, ఆందోళన ఉంది. నా జీవితంలో నేను ఇంత టెన్షన్ ఎన్నడూ భరించలేదు. ఏమవుతుందో దేవుడిని ప్రార్థిద్దాము మన తెలంగాణ కోసమని. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక హైయెస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టాప్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయిలో బాధపడతా ఉన్నాడు. లండన్ నుంచి హేమంత్ అనేటువంటి ఒక మిత్రుడు ఫోన్ చేసినాడు. అట్లాగే న్యూయార్క్ నుంచి చాలామంది మిత్రులు ఫోన్ చేసినారు, అమెరికా నుంచి. తెలంగాణ పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఎంత చదువుకున్నా వాళ్ళకు ఒక స్పష్టమైన దృక్పథం తెలంగాణ పట్ల ఏర్పడింది. ఇది ఉద్యమం వల్ల సాధ్యమైంది. కరీంనగర్లో, జగిత్యాల్లో, లేకపోతే మహబూబ్ నగర్లో, అచ్చంపేటలో ఉన్నటువంటి పిల్లలు ఎట్లా ఆలోచిస్తున్నారో ఇవాళ బోస్టన్లో, న్యూయార్క్లో, న్యూజెర్సీలో ఉన్న పిల్లలు కూడా అట్లే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అనిపించట్లేదు నేను కోటీశ్వరున్నానో లేకపోతే నేను లక్షల జీతం తీసుకుంటున్నానో అనిపించట్లే. అట్లే అచ్చంపేటలో ఉన్నవాడికి నాకు తిండి లేదు, నాకు ఉపాధి ముఖ్యం, నాకు ఉద్యోగం ముఖ్యం, నాకు తెలంగాణ ముఖ్యం కాదని ఇక్కడ ఉన్నాడు అనుకోవట్లే. వీళ్ళందరి కామన్ ఇంట్రెస్ట్, కామన్ ఆకాంక్ష అనేటువంటిది వాళ్ళ ప్రాంతం, వాళ్ళ మాతృభూమి, వాళ్ళ జనని అనేటువంటి దశకి ఈ ఉద్యమం పోయింది. ఒక జాతీయ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది ఈ ప్రాంతీయ ఉద్యమంలో కనబడ్డది. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ రంగం విస్తరించింది, సర్వీస్ సెక్టార్ విస్తరించింది, డాలర్లు, కోట్లు, లక్షల రూపాయల జీతాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి యువతరంగం ఉంది, యువతరం ఉంది తెలంగాణ ప్రాంతంలో. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళందరికీ మాతృభూమి అనేటువంటి ఒక ఫీలింగ్ రావడం, మన జన్మభూమి అనేటువంటి ఫీలింగ్ రావడం, వీళ్ళందరూ మాదంతా ఒకే జాతి, తెలంగాణ జాతి అని రావడం ఒక విప్లవం అని నేను భావిస్తున్నాను. ఆ విప్లవంలో ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి నేను తెలంగాణ వాడిని అనుకుంటున్నాడు, కానీ నేను ఏ కులం వాడిని, ఏ ఊరి వాడిని, ఏది అనేటువంటి ఆలోచన పోవడం అనేది ఒక గొప్ప పరిణామం, గొప్ప సంస్కరణ. నిజానికి ఉద్యమం తీసుకొచ్చిన దానిలో ఒక గొప్ప పరివర్తన కూడా మనం భావించవచ్చు. మరి ఇందాక అన్నట్టుగా ఏ ప్రభావాలు కూడా మనిషి లోపంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మార్చలేదనడానికి ఇది ఒక్క ఉదాహరణ. ఇది ఒక క్లాస్ మూమెంట్ కాదు, ఒక కాస్ట్ మూమెంట్ కాదు, ఒక వర్గ పోరాటం కాదు, లేకపోతే ఒక సంపద కోసం, ఒక ఆధిపత్యం కోసం జరిగింది కాదు. ఇది కేవలం సమానత్వం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం, మన ఆకాంక్ష కోసం, ఆత్మగౌరవం కోసం. ఇవి ప్రతి మనిషిలో అటువంటి బీజాలు ఉన్న తర్వాత అసలు తెలంగాణ యువత, తెలంగాణ ఇవాళ ఎవరైనా ఈ విజయానికి కారకులు అని అంటే అటువంటి స్ఫూర్తితోటి, అటువంటి భావనతోటి, అటువంటి ఒక స్పష్టమైనటువంటి దృక్పథంతో ఇది నా భూమి, ఇది నా ప్రజలు, మేమంతా తెలంగాణ వాళ్ళం అనేటువంటిది నేను మళ్ళీ చెప్తున్నాను. భారత జాతీయోద్యమంలో కూడా ఇటువంటి జాతీయ స్ఫూర్తి కనిపించలే మనకి. ఎస్ సార్. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఆకలి ఉంది, దరిద్రం ఉంది, అణచివేత ఉంది, నిరుద్యోగం ఉంది. ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న యునానిమిటీ, ఇక్కడ ఉన్న ఈ పోరాట స్ఫూర్తి మిగతా ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఎందుకోసం? అంటే దీని నేపథ్యం ఏమి, దేనికి? అంటే ఇదేదో మనకి దేవుడిచ్చిన వరం అని నేను అనుకోను. ఎప్పుడైనా సరే సంఘర్షణలోనే ఏకత్వం అనేది సాధ్యమవుతుంది, ఏ మనిషికైనా సరే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం అందరం భారతీయులం అనేటువంటి భావన 20% మందిలో కూడా లేదు. చాలా అర్బన్గా ఉండి, చాలా చదువుకొని, చాలా పండిత కుటుంబాల్లో ఉంచి వచ్చినటువంటి వాళ్ళకే మనం అందరం ఒకటి, మన అంత ఒకే జాతి అనేటువంటి భావన ఉండేది. దేశమంతా కులాలు, జాతులు, మతాలు, ప్రాంతాలు, భాషలు, అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశాన్ని. ఇవి కూడా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో కులతత్వం లేదంటే ఉంది, తెలంగాణలో ఇంకా మిగతా లేవంటే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి? ఉద్యమాలు రానంత వరకు అవి డామినేట్ చేసినాయి. ఎప్పుడైతే ఉద్యమాలు వచ్చినాయో తెలంగాణ ప్రాంతంలో అందరూ ఏకమయ్యేటువంటి ఒక వాతావరణం వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్న 3 దశల ఉద్యమాలను కనుక మనం చూసినట్టయితే రావినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా యాదగిరి గారు ఒకే కంచంలో తిన్నారు, ఒకే చోట ఉన్నారు. ఆ ఉద్యమం వలన అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అట్లాగే తర్వాత నక్సలైట్ల ఉద్యమం వచ్చినప్పుడు కూడా ప్రజల్లో అటువంటి అసమానతలు, ముఖ్యంగా నక్సలైట్ల ఉద్యమానికంటే ముందు ఇక్కడ వచ్చినటువంటి రైతు కుల ఉద్యమం కానీ మిగతాయి కానీ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి పోరాటం చేసినాయి. వెట్టి చాకిరి నిర్మూలన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా అయింది.
వెట్టి అనేటువంటిది ఉండేది. ప్రజలకు జీతాలు ఇవ్వకుండా, కూలీలు ఇవ్వకుండా పని చేయించుకునేటువంటి ఒక ఫ్యూడల్ సంస్కృతి అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండేది. దాన్ని తరిమి కొట్టినారు, దాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. 70s, 80s వరకు కులం అనేది చాలా బలమైనటువంటి ఆధిపత్య ధోరణి అనేటువంటిది కనబడే దళితుల పట్ల, అదేవిధంగా మిగతా వెనుకబడిన కులాల పట్ల చాలా తక్కువ చూపు ఉండేవి. ఇవన్నీ మొన్నటి దాకా కంటిన్యూ అయినాయి. కానీ మనకు అంతర్లీనంగానే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా వివిధ దశల్లో వివిధ ప్రాంతాల్లో గమనించినప్పుడు, మీరు తెలంగాణ వాళ్ళు అని తెలిసిన తర్వాత మీ కులాన్ని మర్చిపోయినారు ప్రజలు, పట్టించుకోలేదు. మీరు గ్రామాలలో మా బాల్యంలో బతుకమ్మ ఆడడం అనేటువంటిది ప్రతి తెలంగాణలో ఉంటుంది. గ్రామాలలో ఏ కులం వాళ్ళు ఆ కులంలో వాళ్ళే బతుకమ్మలు ఆడేవాళ్ళు. ఒక కులం వాళ్ళు ఇంకో కులం దగ్గర, మా ఊరి దగ్గర ఒక పెద్ద వాగు ఉండేది, ఆ వాగులో 50 బతుకమ్మలు కనబడితే 50 కులాలు ఉన్నాయనేది మనకు అర్థమయ్యేది విడివిడిగా. కానీ తెలంగాణ ఉద్యమం కేవలం పొలిటికల్ డిమాండ్ లాగా, ఒక లాంగ్ మార్చ్ లాగా, లేకపోతే ఒక యుద్ధ సైన్యం లాగా పోలా. తెలంగాణ ఉద్యమం అనేక సాంస్కృతిక అంశాలని తనలోకి తీసుకొచ్చుకున్నది. బతుకమ్మలను తీసుకొచ్చుకుంది. బతుకమ్మలను తీసుకొని గ్రామంలో, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జేఏసీ పిలుపునిస్తే ప్రతి గ్రామంలో బతుకమ్మను ఆడాలి అని అన్నప్పుడు రోడ్ల మీదనే నిలబడి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కులాలకు అతీతంగా అందరి చోట ఒకటే బతుకమ్మను ఆడడం అనేటువంటి చూసినాం మనం. అట్లే వాళ్ళు సహపంక్తి భోజనాలను, వంట వార్పు లాంటి కార్యక్రమాలు నిర్వహించినారు. నేను స్పష్టంగా చాలా సందర్భాలలో అన్ని కులాల వాళ్ళు, ఒకటే ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కలిసి వంట వండుకొని, అందులో మాదిగ ఉండొచ్చు, మాల ఉండొచ్చు, చాకలి ఉండొచ్చు, మంగలి ఉండొచ్చు, రెడ్డి ఉండొచ్చు, ఇంకా మిగతా తెలంగాణ చాపకుడిలాగా తీసుకొచ్చినటువంటి చైతన్యం కూడా ఈ ఉద్యమంలో వచ్చింది. అది శాశ్వతంగా ఉంటుందా, నిజంగానే ప్రజల్లో అంతరాలు ఉండవా అంటే నేను కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతారు. ఢిల్లీ నుంచి ఒకసారి చూద్దాం. సభ్యుల యొక్క సంఖ్యను లెక్కించాలి. లెక్కించమని అడిగినప్పుడు యూపీఏ సభ్యులందరూ లేచారు, బీజేపీ సభ్యులందరూ లేచారు. దాదాపు 2/3 మెజారిటీ ఉంది. ఇంకా వివాదాంశం ఉంది. మరొక ప్రశ్న ఏమిటంటే, బ్లాక్అవుట్ జరిగిందని చూపెట్టాల కదా టీవీలో. ఆ విషయం స్పీకర్ గారు వివరిస్తారు. మొన్న ఈ పెప్పర్ చల్లినప్పుడు ఆ ఇన్సిడెంట్ మొత్తంగా దుర్మార్గమైన ఇన్సిడెంట్ అయినప్పటికీ అది 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. 2-3 నిమిషాల్లో జరిగిన ఇన్సిడెంట్ 2000 సార్లు టీవీలు చూపెట్టింది. దానివల్ల పార్లమెంట్ యొక్క ప్రతిష్ట దెబ్బతింది. నేను అనుకుంటున్నాను, నేను ఊహిస్తున్నాను, స్పీకర్ గారు ఇలాంటి హింసాత్మక ఘటనలు అయితే పరిశీలించకుండా లైవ్లో ఎందుకు పెట్టాలని అనుకుంటారు. నేను అడగలేదు, నాకు తెలియదు. లైవ్లో చూపెట్టినంత మాత్రంలో అప్రజాస్వామికం, మెజారిటీ వాయిస్ను 9 రోజులను తొక్కేస్తున్నారు. ఏ సీమాంధ్ర మిత్రులు కానీ, తెలంగాణకు వ్యతిరేకులు కానీ, లేక వ్యాఖ్యాతలు కానీ ఈ బిల్లుకు మెజారిటీ లేదని చెప్పగలరా? చెప్పలేరు కదా. బిల్లుకు మెజారిటీ ఉంది. పోనీ మేమన్నా వాయిస్ ఓట్తో చేశామా? ఓటింగ్ ద్వారా చేశాం. కాబట్టి దీన్ని చాలా నెగటివ్ యాంగిల్తో, నారాత్మక దృక్కోణంతో చూపెడుతున్నారు. అది ఏమాత్రం కూడా సరైనటువంటి దృక్కోణం కాదు. స్పీకర్ గారు బాధ్యత ఏమిటి? మెజారిటీ ప్రకారం పోవాలి. రూల్స్ ప్రకారం వెళ్ళారు. అయ్యా, కొంత సిపిఎం మెంబర్లు అమెండ్మెంట్ మూవ్ చేశారు. మరి సీట్కి వెళ్ళి అమెండ్మెంట్ మూవ్ చేయాలి కదండి. డివిజన్ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటేయాలి కదండి. మీకేమైనా ప్రశ్నలు అడగండి. పత్రికలలో ఒక చిన్న స్పష్టీకరణ, ఇది మూజువాని ఓటు కాదు. స్పష్టంగా సిపిఎం అమెండ్మెంట్స్, ఎంఐఎం అమెండ్మెంట్స్
ఎన్నో పార్టీల అమెండ్మెంట్స్ ఓటు చేయబడ్డవి. ఇది మూజువాని ఓటు కానే కాదు. నాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది కదా. ఓటు డివిజన్ పెట్టకపోతే కదా, మరి డివిజన్ పెట్టలేని పరిస్థితి ఏర్పడితే సంఖ్యాబలాన్ని చూస్తారు. స్పీకర్ గారు ప్రకటించిన సంఖ్యాబలాన్ని ఎవరైనా సవాల్ చేస్తున్నారా? బీజేపీ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ తుదకు సుష్మా స్వరాజ్ గారు ముందుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా సీమాంధ్రకు ఈ బిల్లు ద్వారా నాకు తెలిసిన మేరకు ఏమాత్రం అన్యాయం జరగలేదు. సోనియా గాంధీ గారు ఒక్కరే ఈ బిల్లు గెలవడానికి కారకుడు. ఆమె ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి అన్యాయం చేయదు. మీరు ఎంఐఎం అమెండ్మెంట్స్ చూస్తే ఎన్ని కన్సెషన్లు తెలంగాణ కాకుండా ఆంధ్రకి ఇచ్చారో మీకు తెలుస్తుంది. ఏపీ భవన్ నైజాం కాలంతది, అది వాళ్ళకి ఇచ్చారు. అన్నవాళ్ళు పంచుకున్నప్పుడు ఇవన్నీ ఉండవు, మేము పట్టించుకోలేదు. తెలంగాణ వాళ్ళు రేపు మమ్మల్ని ఖండించవచ్చు కూడా. కాబట్టి సమభావం అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అది దాని రూపమేందో దాని గుణమేంటో ఎప్పుడు చెప్పలేదే. అందుచేత ఈ బిల్లు లోక్సభలో పాస్ అయినట్టు కాకుండా రాజ్యసభలో కూడా తొందరనే పెడతారు. 1-2 రోజుల్లోనే. ఎప్పుడు ప్రవేశపెడతారని చెప్పే అధికారం నాకు లేదు. మా పార్టీ వివరాల్లో, యూపీ వివరాల్లో ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు మొత్తం ఎన్ని సవరణలు వచ్చేసాయి మన క్యాబినెట్ కి అదనంగా ఈరోజు సవరణలు క్యాబినెట్ కి అదనంగా 38 వచ్చాయి. నాకు సరిగ్గా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొన్ని కీలక విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. చక్రపాణి గారు మీరు కూడా విన్నారు. ఆయన మెజారిటీ 2/3 మెజారిటీ ఉంది సభలో, దాని ప్రకారం ముందుకెళ్ళింది తప్ప ఇది అందరూ భావిస్తున్నట్టుగా మూజువాని ఇవ్వటం కానీ, లేదా కొంతమంది సీమాంధ్ర నాయకులు చెప్తున్నారు బ్లాక్ డే అని, లేకపోతే కనుక అన్యాయం అక్రమం అని చెప్తున్నారు. వీటిలో ఎక్కడ కూడా వాస్తవం లేదు అని అంటున్నారు జైపాల్ రెడ్డి గారు. అంటే నిజానికి ఇవాళ ఛానళ్ళు వచ్చినాయి, ఇవాళ లైవ్ టెలికాస్ట్లు వచ్చినాయి, కానీ సభా వ్యవహారాలు అనేవి ఎప్పుడైనా సరే ఇదే పద్ధతిలో నడుస్తాయి. నిజానికి ఇదే పద్ధతిలో నడవాలి. ఇట్లా నడవకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ రసాభాసై ఆ శాసనసభనే వేదికగా చేసుకొని ఒక కొత్త నాయకుడి అవతారం ఎత్తాలని కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులేసినాడు. అసలు మైకులు లేకుండా, కెమెరాలు లేకుండా సభలో ఉంటే సభ్యులు హుందాగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు, లేదా తిట్టుకున్నా కూడా అది రికార్డులోకి పోకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేటువంటిది. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు మొన్న పెప్పర్ స్ప్రే లాంటిది వేసినప్పుడు 4 సభ్యులు పెట్టుకున్నా, లేకపోతే మార్షల్స్ పెట్టుకున్నా 4 దాన్ని లోపల పడేస్తే ఏమిటి ఇదిలో తెలిసేటువంటిది కాదు, భావోద్వేగాలు రెచ్చిపోయేటువంటిది కాదు. ఆయన హీరోనా రౌడీనా అని ఛానళ్ళలో డిస్కషన్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. సభ జరగాల్సినటువంటి పద్ధతి అది. కానీ మనం ఒక లేనిపోని ఒక పత్రికా స్వేచ్ఛని మనం ఆపాదించుకొని మాకు ఏదైనా సరే చెప్పేటువంటి స్వేచ్ఛ ఉందంటే, రాజ్యాంగం ప్రకారం సభా వ్యవహారాల ప్రకారం సభ మొత్తం మీద స్పీకర్ అధికారం ఉంటుంది. సభలో నడిచేటువంటి అన్ని కార్యకలాపాల మీద స్పీకర్ అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని వాళ్ళు వాడుకున్నారు. నన్ను మధ్యాహ్నం ఒక ఛానల్లో అడిగితే అది స్పీకర్ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు మన జైపాల్ రెడ్డి గారు ఇంకొంచెం విడమరిచి చెప్పినారు.
ఒక్కసారి లగడపాటి రాజగోపాల్ చేసిన అలజడిని 3 రోజుల నుంచి వరుసగా చూపిస్తున్నారు. రోజంతా 100 సార్లు జరిగినట్టు చూసినాం. మనం గతంలో కూడా చూసినాం అటువంటి సంఘటనలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే దాన్ని రిపీట్ చేసి ఒక అలజడిని, ఒక ఉద్రేకాన్ని సీమాంధ్ర ప్రాంతంలో కానీ లేదా తెలంగాణ ప్రాంతంలో కానీ భావావేశాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఈ మీడియాలో ఉంటుంది. కాబట్టి మేము ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతులని లేకపోతే సభా సాంప్రదాయాల ప్రకారం సభలో ఉన్న సభ్యులు ఎట్లా ఒప్పుకుంటే దాని ప్రకారం చేస్తారండి. దానికి ఎవరు ఆబ్జెక్షన్ చేయడానికి లేదు. సో కాబట్టి దాన్ని మనం గమనించాలి. రెండవది మూజుబానీ ఓటు అనేటువంటిది ఇంకా స్పష్టంగా చెప్పింది ఆయన ఏంటంటే మూజుబానీ ఓటు అంటే నోటితో చెప్పడం, మూజుబాన్ నాలుకతోటి నోటితోటి చెప్పేటువంటి ఓటుని మూజుబాన్ ఓటు అని అంటున్నారు. ఇది ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికి ఉంటుంది మూజుబాన్ ఓటు. మీరు ఒప్పుకుంటున్నారా అంటే అవును సార్ ఒప్పుకుంటున్నానని అంటారు, నోరు మొహం ద్వారా చెప్తున్నారు. లేదు నేను రాసే చెప్తాను, నేను ఇట్లా చెప్పను అనేవారన్నా అంటే లేదా నేను ఒప్పుకోవట్లేదు అని అంటే కూడా నోటి ద్వారానే చెప్తారు. కానీ వారు చెప్పినట్టుగా 2 పార్టీలు, ఒక సభా నాయకురాలుగా సుష్మా స్వరాజ్, ఇంకొక సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలు ఒప్పుకున్న తర్వాత స్పీకర్ దగ్గర ఒక లెటర్ ఉంది, ఒక సంఖ్య ఉంది. ఈ 2 పార్టీలు కలిస్తే ఎంత అవుతున్నది అనే లెక్క చూసుకుంటారు. ఈ 2 పార్టీలు కలిసినా సరే వీళ్ళకి మెజారిటీ లేదని ఎవరన్నా మూడో వాళ్ళు లేచి మేము దీన్ని ఒప్పుకోమంటే అప్పుడు ఓటింగ్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది వారు చెప్పినటువంటి. సో అటువంటి వాతావరణం లేదు. ఇవాళ బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలు కలిస్తే సభలో ఉన్నటువంటి దానిలో 3 మెజారిటీగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. 3 మెజారిటీ 2 పార్టీలకు ఉన్నాయని వాళ్ళు మాటల ద్వారా దీన్ని సమర్థిస్తున్నారని చెప్పిన తర్వాత మళ్ళీ ఓటింగ్ జరగలేదు అనడంలో మూర్ఖత్వం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. కాబట్టి తెలంగాణ బిల్లు అనేటువంటిది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది అది మూజుబాని ఓటు కాదు. స్పష్టంగా ఓటింగ్ క్లాజ్ వైజ్ ఓటింగ్ కూడా జరిగింది. ఆ క్లాజ్ వైజ్ ఓటింగ్లో కొన్ని తెలంగాణకు సంబంధించిన రిజెక్ట్ చేసినారు. నిజానికి మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం. పోలవరం లాంటి తెలంగాణకు అన్యాయం కలిగించేటువంటిది, హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధానిగా ఉండడం తెలంగాణకు అన్యాయం కలిగించేటువంటిది, దాని మీద గవర్నర్ అధికారాలు లాంటిది ఇంకా అన్యాయం కలిగించేటువంటిది, విద్యా సంస్థలలో మిగతా వాటిలలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, హైదరాబాద్ విద్యా సంస్థల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇవన్నిటిని ఒప్పుకున్నాం. ఎందుకంటే సోదరులుగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం, ఒక 50 సంవత్సరాలు ఉన్నాం. ఈ తేడాలు భేదభావం ఉండకూడదు, ఒక రకమైన వ్యతిరేకత భావం ఉండకూడదు. చలో 10 సంవత్సరాలు కూడా కలిసి ఉన్నాం. ఒక రాజకీయంగా ఒక స్వతంత్ర అస్తిత్వం, రాజకీయంగా స్వపరిపాలనకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ పరిష్కారం అయిన తర్వాత సరే ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు కదా అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి బహుశా ఇవాళ తెలంగాణ వాళ్ళు ఒప్పుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఆ సవరణలను కూడా తిరస్కరించినా కూడా పట్టించుకోలేదు. నిజానికి వారు చెప్పినట్టుగా ఏపీ భవన్ విషయాన్ని గుర్తొచ్చేది ఏపీ భవన్. సరే ఏపీ భవనే కాదండి, హైదరాబాద్ హౌస్ అని ఉంది ఢిల్లీలో, హైదరాబాద్లో పనిచేసిన ఏపీ భవన్ ఆనుకొని హైదరాబాద్ హౌస్ అనేటువంటిది నిజాంకు సంబంధించినటువంటి ఒక దేశీయ వ్యవహారాలు నడిపేటువంటి ఒక ఆఫీస్, అది దౌత్య కార్యాలయంలో ఉండేటువంటి ఎంబసీ, నవాబ్ ఎంబసీ. అది ఆ ఎంబసీ అద్భుతమైనటువంటి కట్టడం. అది వాళ్ళ హెరిటేజ్, ఇండియాలో హెరిటేజ్ హౌస్గా ఉన్నది. అది దాన్ని వేరే రకంగా వాడడానికి లేదు. సో అది నిజానికి నిజాం ప్రాపర్టీ, తెలంగాణ ప్రాపర్టీ. నిజాం ప్రాపర్టీ అని అంటే తెలంగాణ ప్రజల ప్రాపర్టీ. తెలంగాణ అనేటువంటి సపరేట్ అయిన తర్వాత, హైదరాబాద్ స్టేట్ అయిన తర్వాత అది హైదరాబాద్ చేతిలో ఉండేది. గవర్నమెంట్ తర్వాత ఏం చేసిందంటే ఇది హెరిటేజ్ హౌస్ కాబట్టి మనం దీన్ని మేము కాపాడుతాం, పురావస్తు శాఖకు అప్పచెప్పేసి మేము వాటిని కల్చర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి మేము దాన్ని కాపాడుతాం, మీరు కొత్తది ఏపీ భవన్ కట్టుకోండి అని మనకి ఏపీ భవన్కి స్థలం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది స్థలం అని అంటే ఈ హౌస్ తీసుకుంది కాబట్టి దానికి స్థలం ఇచ్చింది. న్యాయం ఎవరికి రావాలా ఆ స్థలము? హైదరాబాద్ వాళ్ళకి రావాలా, తెలంగాణ వాళ్ళకి రావాలా. ఇవాళ దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసినారు. అంటే రేపు ఎక్కడ రాజధాని కృష్ణలో, గుంటూరులో ఎక్కడైనా కూడా వాళ్ళకి ఆ ఏపీ భవన్ అనేటువంటిది పోయే రకంగా చేసినారు. దానికి ఇది టీఆర్ఎస్ కూడా అభ్యంతరం చెప్పింది, అట్లాగే ఎంఐఎం కూడా అభ్యంతరం చెప్పింది. వీటిని పట్టించుకోవాలి. ఒక రకంగా కొంతమంది ఒక లాబీగా తయారై ఈ సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన నేనైతే అంగీకరిస్తున్నా, వాళ్ళు సీమాంధ్రలకు ఏమడిగినా ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆ బాధ అయినా పోతుంది. కానీ కొన్ని రాజకీయ పక్షాలు దాన్ని అదునుగా చేసుకొని ఎట్లా పడితే అట్లా బేరాలాడినాయి. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా బేరాలాడినటువంటి పరిస్థితి వచ్చింది. అయ్యా మీకు అది వేరు. డెఫినెట్గా మనం ముందే చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ రెండూ కారణము. ఈ ఉద్యమాన్ని గౌరవించినందుకు వాళ్ళిద్దరికీ కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని ఉండకూడదు, ఒక 3 సంవత్సరాలకే ఉమ్మడి రాజధాని ఉండాలని తెలంగాణ వాళ్ళందరూ రిప్రజెంట్ చేసినారు. టీఆర్ఎస్ కూడా రిప్రజెంట్ చేసింది, జేఏసీ రిప్రజెంట్ చేసింది. దాన్ని ఎవరు పట్టించుకోలే. అయినా సరే 10 ఏళ్ళు అయినా సరే
ఉండనియండి అనేటువంటి ధోరణిలో మనం ఉన్నాం. కానీ ఇవాళ జరిగినటువంటి చర్చలో ఇంకా న్యాయం లేదని ఇంత స్పష్టంగా చెప్పినా కూడా భారత పార్లమెంట్లో 3/4 రాజకీయ పక్షాలు 3/4గా ఉన్నటువంటి మెజారిటీ ఆమోదించిన తర్వాత కూడా మాకు ఇంకా నమ్మకం లేదు, మాకు చూపించలేదు, మా టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయలేదు. మీ టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయకపోతే లోక్సభకి వెళ్ళండి, అక్కడ రికార్డులను పరిశీలించుకోండి. ఆ ప్రొసీడింగ్స్ అన్నీ రాసి ఉంటాయి, దాంట్లో ఆ రికార్డ్సే ఫైనల్ అవుతాయి, రేపు ప్రింట్ అవుతాయి, వాటిని కొనుక్కొచ్చుకొని మీరు మళ్ళీ చదువుకోండి. అంతేగాని సభలో జరిగినటువంటి సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి బుచ్చయ్య గారు, మీరు అసెంబ్లీలో అంత హంగామా చేసినారు, అందరూ అప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టినారు, మీరు వెనక్కి తీసుకున్నారా? 48 సెకండ్లలో మీరు తీర్మానాన్ని పాస్ చేసినారు. 48 సెకండ్స్లో మొత్తం చదివినాడు స్పీకరు, దాన్ని పాస్ చేసినారు, ఢిల్లీకి పంపించినారు. అది పద్ధతి ప్రకారం జరిగిందా? రాజ్యాంగం ప్రకారం జరిగిందా? సభలో డిప్యూటీ చైర్పర్సన్ కూర్చొని శాసనసభలో మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు లేచి ఆయన మొత్తం తీర్మానం చదివి, అంటే ఇది వచ్చింది మా థ్యాంక్స్ టు సోనియా గాంధీ అని చెప్పి కూర్చున్న తర్వాత చర్చను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ని మీరు పట్టించుకోలే, ఆ మంత్రిని తీసి పడేసినారు తర్వాత. అంటే మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఎట్లయితే చేసినారో, ఆ మధ్య ఫేస్బుక్లో కూడా పెట్టినారు, ఇక్కడ కూడా మూజుబాని అన్నారు కదా, ఇక్కడ మూజుబాని నడిచింది కదా, ఇక్కడ నడిచిన మూజుబాని అక్కడే ఉన్నాడు. అది ఇక్కడ మూజుబానితో మీరు తిరస్కరించినామని రాసి పంపించారు. క్వశ్చన్ వస్తుంది అది, మరి అక్కడ కూడా మూజుబాని పెట్టచ్చు. కానీ ఇంకా అక్కడ మూజుబాని పెట్టలే, అక్కడ క్లాజ్ వైజ్ ఓటింగ్ జరిగింది, స్పష్టమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాతనే బాధ్యతతో కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలను చెప్పి ఈ బిల్లును పాస్ చేసినారు. ఇవాళ ఇంకేమైనా ఏడవాలనుకుంటే ఇంకేమైనా ఏడవండి, కానీ సభా విలువల మీద సాంప్రదాయాల మీద దుష్ప్రచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు, సభ్యత కూడా కాదు. భారతదేశంలో ఉన్న ప్రధాన పార్టీలు పరిణతి సాధించి ఈ నిర్ణయం తీసుకున్నాయని కొందరంటుంటే బలంగా విశ్వసిస్తుంటే ఆచరణలో ఉందని చెప్తూ ఉంటే ఒకరిద్దరు నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మొత్తంగానే ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎట్లా చూడాలి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను ఎట్లా చూడాలని చర్చించే ముందు డిస్కషన్లో స్మాల్ బ్రేక్.